వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మాజీ నీటిపారుదల శాఖ మంత్రి, ఇరిగేషన్ మీద అవగాహన లేనటువంటి వ్యక్తి, పోలవరంలో అసలు ఆ డ్యామ్ ఏంటి, డయాఫ్రమ్ వాల్ ఏంటి, కాఫర్ డ్యామ్ ఏంటి, లోవర్ కాఫర్ డ్యామ్ ఏంటి, అప్పర్ ఏంటి, లేదంటే గైడ్ బండ్ అంటే ఏంటి, ఇవన్నీ తెలియాల్సినటువంటి అవసరం నీటిపారుదల శాఖ మంత్రికి లేదు అని చెప్పి సరికొత్త నిర్వచనం ఇచ్చినటువంటి అంబటి రాంబాబు గారు ఇవాళ ఒక ట్వీట్ వేశారు. అంటే ఎవరి గురించి వేశారు అనేది మాత్రం చెప్పలేదు, చాలా సస్పెన్స్లో పెట్టారు. ఒకసారి ఆ వీడియోని, ఆ ట్వీట్ని కూడా మనం చూద్దాం. ఎందుకంటే ఆయన రాసినటువంటి రాత, వేసినటువంటి వీడియో రెండూ కూడా కాస్త ఇబ్బందికరంగానే ఉన్నాయి. మళ్ళీ కాస్త చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఒకసారి ఆ వీడియో చూడండి. చూశారుగా, ఒకసారి మొత్తం ఆయన ట్వీట్ని కూడా చూడండి. అక్కడ జరుగుతున్నది ఏంటంటే పవిత్ర స్నానానికి పద్మావతి అమ్మవారు పాపిని అనుమతించలేదు. కరెక్టే, పాపిని అనుమతించలేదు. పద్మావతి అమ్మవారు పాపిని అనుమతించలేదు అని చెప్పి సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. 11కి పరిమితం చేశారు, లడ్డూలు కల్తీ చేశారు కదా, ఎంతైనా స్వామివారి లడ్డు, అందులో పద్మావతి దేవికి లడ్డూ ప్రసాదం అంటే అమితమైనటువంటి ఇష్టమని మనకి అన్నమాచార్య కీర్తనలోను వాటిల్లో కూడా ఆ ప్రస్తావన అనేది ఉంది. అన్నమయ్య అంత అద్భుతంగా వర్ణించారు. మరి ఆవిడకి అంత పరమ పవిత్రమైంది, ఇష్టమైనటువంటి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేశారు అంటే మరి ఆ పాపుల్ని ఆ స్నానానికి అనుమతించరు కదా. అలాగే సతీ సమేతంగా స్వామివారి దర్శనానికి రానటువంటి ఆ పాపిని కూడా అనుమతించరు కదా అని చెప్పి సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అలాగే అదేదో టెంపుల్, అదేదో లడ్డు అనేటువంటి వ్యాఖ్యానాలు చేసినటువంటి పాపిని కూడా అనుమతించరు కదా అని చెప్పి అంటున్నారు. అయితే ఇక్కడ ఎవరిని ఉద్దేశించి అంటున్నారు, ముఖ్యంగా అంబటి రాంబాబు గారు ఎవరిని ఉద్దేశించి పాపిని అంటున్నారు అనేది మాత్రం స్నానానికి తెలియనటువంటి పరిస్థితి. అనుమతించలేదుట. చక్కగా అక్కడ ఉండి ఆ కార్యక్రమం మొత్తాన్ని కూడా చేయించారు. చైర్మన్ బిఆర్ నాయుడు గారు, పురోహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి చేయించినటువంటి దాంట్లో అనుమతించలేదు అంటే ఈయన వేసిన దాన్ని మరి ఏమనుకోవాలి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది వీళ్ళకొక ఆట వస్తువు కింద మారిపోయింది, ఆట వస్తువు అయిపోయింది. అది అంబటి రాంబాబు గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు. అంటే ఇక్కడ ఆ టెక్స్ట్లో చూస్తే ఒకళ్ళని నిజంగానే ఎవరినో తప్పు చేశారేమో అనేటువంటి విధంగా, ఆవిడ కృప లేదు అనేటువంటి విధంగా అర్థం వచ్చేటువంటిగా ఆయన వేశారు. అంటే తెలుగులో వేసేదానికి ఆయనకు ఉన్నటువంటి తెలివితేటలు, ఆ వ్యంగ్యం అదంతా కూడా, అంటే పూర్వాశ్రమంలో సినిమాల్లో కూడా పనిచేశారు కదండి, అవి ఎక్కడికి పోతాయి. ఆ క్రియేటివిటీ ఇదంతా ఉంటుంది కాబట్టే ఆయన్ని ఇది. అలాగే ఎందుకని చెప్పి ఆయన ఆ వేషధారణ, ఆహార్యం ఇదంతా కూడా మారింది అనే సమాధానం కూడా ప్రజలకు చెప్తే మరి ఆ పాపపు గుట్టేమిటో కూడా చెప్తే బాగుంటుంది అని జనసేన వాళ్ళు అయితే గట్టిగానే పెడుతున్నారు కామెంట్స్. అలాగే మిగతా వాళ్ళు కూడా అంతేలే, అంబటి రాంబాబు గారు శ్రీవారికి అపచారం జరగకుండా ఉండాలి కదా, మరి అందువల్ల ఈసారి పాపులు ఎవరిని కూడా అనుమతించలేదేమో, అందుకని చెప్పి కూర్చుని ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు అని చెప్పి కూడా ఇంకొంతమంది కామెంట్లు పెట్టడం ఇదంతా కూడా అయింది. సో ఎవరిని అంటున్నారో తెలియకుండా, కనీసం ఆయనకైనా తెలుసా ఎవరిని అంటున్నారో పాపి అనేది అడుగుతున్నటువంటి ప్రశ్న. మరి ఆయనైనా సమాధానం చెప్తారా, చూడాలి. మీరేమనుకుంటున్నారు, ఎవరిని ఆ పాపి అని అంటున్నారు తిరుమల విషయంలో? అందులో పద్మావతి అమ్మవారు స్నానానికి కూడా అనుమతించలేదు అక్కడ, పాపం పవిత్ర స్నానానికి. ఎవరనుకుంటున్నారో చెప్పండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.